హాయ్ హలో నేను మీ బాలమల్ల కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ బాటసారి బాలు గ్లిమ్స్లో రచ్చ చూసారుగా. ఈ వీడియో అంతా కూడా ఎంత పెద్ద రచ్చ అయితే ఉంటుందన్నమాట. అసలు ఈ వీడియో ఎక్కడ షూట్ చేశాను అనుకుంటున్నారా? ఇది చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉందన్నమాట. తెలంగాణలో మేడారం సమ్మక్క సారక్క జాతరలు ఎలాగో మా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అయితే వెంకటగిరి పోలేరమ్మ జాతరలు అనమాట. ఈ జాతరకి సుమారుగా 17వ శతాబ్దం నుంచి అయితే ఒక పెద్ద స్టోరీ ఉంది. అసలు ఈ స్టోరీ ఏంటి, ఈ జాతర ఎలా జరుగుతుంది అంతా కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దామా. వెంకటగిరి టౌన్లోకి వెళ్ళే ఎంట్రన్స్ ఫస్ట్లోనే అయితే ఈ సాయిబాబా స్టాచ్యూ అయితే ఒకటి ఉంటుంది. దీన్ని చూసేసుకొని మనం తర్వాత టౌన్లోకి వెళ్ళేసి అమ్మవారిని దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకుందాం. ఇది బేసిక్గా ఇదంతా కూడా ఒక కొలంలో ఉంటుంది అనమాట. వాటర్ ఉన్నట్లయితే చాలా బాగుంటుంది చూసేదానికంతా కూడా. నాడు మా నెల్లూరు జిల్లా, నేడు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి చేనేత వస్త్రాలకే కాదు, ఇక్కడ జరిగే పోలేరమ్మ జాతర రాష్ట్ర స్థాయి గుర్తింపును సంతరించుకుంది. సుమారు మాకు 100 కిలోమీటర్ల దూరంలో వెంకటగిరి ఉన్న వెంకటగిరి పోలేరమ్మ జాతరను చూడటం ఇదే మొదటిసారి. 12 o'clock అయితే వెంకటగిరికి అయితే చేరుకున్నాను. టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ టాస్క్ అయితే అవుతుంది. అప్పుడప్పుడు మెయిన్ దారుల కన్నా రాంగ్ రూట్స్ అనేవి బాగా పనికొస్తాయి అంటారు కదా, ఇదే అనమాట. రైట్ వే మనం టెంపుల్ దగ్గర నుంచి మనం స్ట్రైట్గానే వెళ్ళామంటే అసలు వర్కౌట్ అయితే అవ్వట్లేదు. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. చిన్న చిన్న గొంతుల్లోంచి అయితే టెంపుల్ దగ్గరకు వెళ్ళేదానికి అయితే ప్రయత్నిస్తున్నాం. వెంకటగిరి పోలేరమ్మ జాతర. వెంకటగిరి పోలేరమ్మ జాతర చరిత్రను ఒక్కసారి చూసినట్లయితే 1917వ సంవత్సరంలో వెంకటగిరి సంస్థానంలో కలరా మసూచి వ్యాధి వ్యాప్తి చెంది ఎంతో మంది ప్రజలు మరణించారు. అప్పటి సంస్థాన ప్రజల రక్షణ కోసం వెంకటగిరి రాజులు శీతల యాగాన్ని నిర్వహించారు. రాళ్లపై శీతల యంత్రాలను చెక్కి పట్టణంలోని నలుమూలలా ప్రతిష్ఠించారు. శీతల యాగం చేయడంతో కలరా మసూచి వ్యాధి వ్యాప్తి తగ్గి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడంతో నాటి నుండి నేటి వరకు క్రమం తప్పకుండా శీతల యాగాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కాలానుగుణంగా శీతల యాగం కాస్త పోలేరమ్మ జాతరగా సంతరించుకుంది. ఇప్పుడైతే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అయిపోయింది. కరెక్ట్గా నేను ఏం మొక్కుని కూడా లేదు. క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసేదానికి కొంచెం టైం టేకన్ అయితే తీసుకున్నాను. జస్ట్ 3 or 4 seconds లోపల అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బాగానే అయింది, పర్లేదు. ఏమన్నా మొక్కుందాం అనుకున్నా కూడా కుదరలేదు. ఎందుకంటే మీకు చూపించాలి కదా ఫస్ట్ థింగ్. ప్రతి సంవత్సరం వినాయక చవితి వెళ్ళిన 3వ వారమైన బుధ గురువారాల్లో వెంకటగిరి పోలేరమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. జాతర కంటే 2 వారాల ముందు వచ్చే బుధవారం రోజున చాటింపు వేస్తారు. ఆ తరువాత వచ్చే 2వ బుధవారం రోజున 2వ చాటింపు వేస్తారు. తరువాతి ఆదివారం రోజున ఘటోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఘటోత్సవంలో దున్నపోతు కుండలను ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయం వద్ద పూజలు నిర్వహిస్తారు. బుధవారం రోజున పోలేరమ్మ పుట్టినిల్లుగా భావించే చాకలి కుటుంబాలు అమ్మవారిని పుట్టమన్నుతో తయారు చేస్తారు. ఇక్కడ అమ్మవారికి కళ్ళు పెట్టకుండా అలంకరణ మాత్రమే నిర్వహిస్తారు. అక్కడి నుండి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి అత్తవారింటిగా భావించే జీనుగుల వారి వీధికి తీసుకెళ్తారు. అక్కడ అమ్మవారికి కళ్ళు పెట్టి బంగారం నగలతో అలంకరించి అనంతరం బుధవారం అర్ధరాత్రి అమ్మవారిని రథంపై ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారిని ఆలయం వద్ద తాత్కాలికంగా ప్రతిష్ఠిస్తారు. ఇక గురువారం ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తడం, విశేష పూజా కైంకర్యాలు నిర్వహించడం, సాయంత్రం 4 గంటలకు అమ్మవారి నిరూపణ చెందేందుకు ఊరేగింపును నిర్వహించడం. ఈ ఊరేగింపు సమయంలో వచ్చిన భక్తులతో వెంకటగిరి భక్త సంద్రంగా పోటెత్తుతుంది. ఈ పోలేరమ్మ జాతరలో రాజుల వంశీయులు నాటి నుండి నేటి వరకు పాల్గొనడం ఇక్కడి విశేషం. ఇంత గొప్ప జాతరను
నేను చూసింది మొదటిసారి అయినా మళ్ళీ మళ్ళీ రావాలనిపించే జాతర ఇది. తరువాతి సంవత్సరం కలుసుకుందాం. ఇక ఉండనా మరి, మీ బాటసారి బాలు.